హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ఈ వీడియో ఏంటంటే అనవసరంగా ఏంద్రా ఈ కర్మ, ఇంత గ్రాఫ్ మణికంఠకు పెంచడం అవసరమా, ఇంత కార్నర్ చేసి మరీ ఇంత సింపతి చేసి మళ్ళీ ఎన్నిసార్లు సింపతిని క్రియేట్ చేస్తారా అని అయితే నాకు ఈరోజు ఎపిసోడ్ చూస్తే మాత్రం తప్పకుండా అయితే అనిపించింది. మీలో ఎవరికైతే ఇది అనిపించిందో పక్కా అయితే కామెంట్ అయితే చేయండి. ఎందుకురా అంటే ఇన్నిసార్లు ఇంకా సింపతి వేలోనే మణికంఠను చూపించాలనుకుంటున్నారు. అసలు నాకైతే అర్థం కావట్లే. ఇంకా హౌస్ మేట్స్ అయితే మరిన్ను టూ మచ్ కార్నర్ ఏదైనా మణికంఠ ఫలానా మణికంఠ ఏదైనా మణికంఠ తిప్పట్లేదు. గేమ్ మొత్తం వాడి చుట్టూ వీళ్ళు తిప్పుతున్నారు మణికంఠ చుట్టూ. అదైతే నాకైతే స్పష్టంగా అయితే అర్థమైంది ఈ వీడియో చూసేసరికి. అయితే ఇంకా నాగు సార్ ఎంతలా అంటే ఇంకా మణికంఠకి ఏమీ మీరు ఇవ్వద్దు, మిర్రర్స్ అంటే ఒక టాస్క్ అయింది, ఇంకా మీరు ఏమి ఇవ్వడానికి వీలు లేదు అని అయితే చెప్పారు. అంతలా ఆయన్ని డిప్రెషన్ చేసి డిమోటివేషన్ చేసి డివేట్ చేసి ఇన్ని బాబోయ్ దెబ్బకి మణికంఠ కళ్ళంట నీళ్ళు. నాకైతే అనిపించి ఎంతమందికి పాపం మణికంఠ అని అనిపించేది అయితే కింద అయితే కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ప్రయత్నం చేసుకోండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే స్టార్టింగ్ నాగ్ సార్ అయితే ఎంటర్ అయ్యారు. నాగ్ సార్ ఎంటర్ అయిన తర్వాత నార్మల్గా ఈరోజు ఏం జరిగిందిరా అంటే ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడు సేవింగ్ చేస్తారు, ఈరోజు సేవింగ్ అయితే ఫస్ట్ సేవింగ్ చేయకుండా వీళ్ళకి చెప్పేశాడనమాట నబీల్కి, సూపర్ మెగా చీఫ్ అని. మెగా చీఫ్గా నువ్వు ఆడిన ఆట అంతెంత కాదు, చాలా బాగా ఆడావు. ఇంకా యాజ్ ఈక్వల్ టు పృథ్వీ చాలా ఎఫర్ట్స్ పెట్టావు, చాలా స్పీడ్గా కంప్లీట్ చేస్తూ వెల్ డన్ అని అయితే చెప్పాడు అనమాట. పృథ్వీకి నబీల్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాడు నాగ్ సారు. అయితే మొన్న జరిగిన టాస్క్లో ఆ మెగా చీఫ్ టాస్క్ ఏదైతే ఉందో దానికి సమ్మతంగా సరిగ్గా న్యాయం చేయలేదైతే నాకైతే అనిపించింది. ఎందుకంటే ఆ రోజు ప్రేరణ వర్సెస్ యస్మి అయితే జరిగింది. ఎందుకంటే ప్రేరణ తప్పు చేసింది, ప్రేరణ సంచాలకుగా తప్పు చేసింది, ఎందుకు అనే చాలా పాయింట్స్ లాగింది, చాలా రకంగా ఎత్తు పొడిచింది, దిప్పు పొడిచింది. సో దానికి నాకు సార్ ఒక క్లారిటీ ఇస్తే బాగున్నాను. అంటే ఇచ్చారు, ప్రేరణ నువ్వు చాలా బాగా సంచాలక చేసావు, చాలా బాగా గేమ్ ఆడావు, ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని అయితే చెప్పారు. కానీ యస్మి నువ్వు అక్కడ సంచాలకం తప్పుపడ్డావు అండ్ సంచాలక ఫేవరెటిజమే ఇవన్నీ అయితే మాట్లాడలేదు. కాబట్టి నాకు కొద్దిగా అక్కడ నాకైతే అనిపించింది దానికోసం మాట్లాడలేదు, కాస్త డోస్ అయితే తగ్గిపోయింది అని అయితే. మరి ఎందుకు తగ్గిపోయింది అయితే నాకైతే అర్థం కాలేదు. అదైతే జరిగింది యస్మి విషయంలో అండ్ ప్రేరణ విషయంలో. తర్వాత సీత విషయంలో, సీత నువ్వు కరెక్ట్గా నీ క్లాన్ చీఫ్గా నువ్వు డ్యూటీ చేసావా అంటే లేదు సార్ నేను డ్యూటీ చేయలేదు సార్ అని అయితే ఒప్పేసుకుంది. ఎందుకు ఒప్పేసుకుంది? దాన్ని చేయలేదు. ఎందుకంటే ఏ టైంలో ఎవరిని పంపించాలో తెలియలేదు, క్లియర్ మైండ్ సెట్తో ఆడలేదు అండ్ క్లియర్ మైండ్ సెట్ను ఆపోజిషన్కి ఇక్కడ పంపించలేదు. ఆపోజిషన్ చూసుకొని మనం పంపించాలి కదా. ఎప్పుడైనా గేమ్ అవతలోడు వీక్ అయితే డైనమిక్ ఉండి పంపించాలి, అవతలోడు ఎలా దాన్ని బట్టి ఇక్కడ పంపించాలి. కాబట్టి కాస్త ఫెయిల్ అయిందని చెప్పాలి. అండ్ వాళ్ళలో ఇద్దరిని ముగ్గురు అయితే గేమే ఆడించలేదు. ఈ రకంగా చూసుకున్నట్టే కాస్త ఫెయిల్ అయిపోయింది. అన్ని టాస్క్లు వాళ్ళకి వెళ్ళడం వల్ల ఈ రకంగా అయితే నాకైతే అనిపించింది అనేసి నాగ్ సార్ కూడా చెప్పారు. నాగ్ సార్ కూడా నువ్వు ఫెయిల్ అయినావమ్మా అనేసి అయితే చెప్పారు. బట్ యాజ్ ఆఫ్ నౌ నువ్వు గుడ్ అనేసి అయితే చెప్పాడు. ఎందుకంటే ఆ వ్యక్తిత్వం పరంగా నీకు కూడా నువ్వు సాక్రిఫైస్ చేసుకున్నావు కాబట్టి ఆ రకంగా అయితే చెప్పాడు. ఇక మణికంఠని నాగ్ సార్ స్టార్టింగ్ నువ్వు యాక్టివిటీ రూమ్లోకి వచ్చేసి అని చెప్పాడు. మణికంఠ వచ్చేసరికి మణికంఠ ముందు ఒక ఇన్ని టిష్యూ పేపర్లు అయితే ఉన్నాయి. ఆ టిష్యూ పేపర్లు ఎందుకంటే మణికంఠ నీకు 8 minutes టైం ఇస్తున్నా, నీ జాద అంతా నువ్వు కక్కేసి ఇంకా నువ్వు ఇంకా బయట ఇంకా ఏడిస్తే బాగోదు అన్నట్టయితే చెప్పాడు. సార్ నాకు ఏడుపు రావట్లేదు సార్, నాకు ఇప్పుడు ఏడుపు రాదు సార్, ఎందుకంటే నేను కంట్రోలింగ్ సార్ అని చెప్తున్నాడు. నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నావో కాదో, ఇప్పుడు నువ్వు మొత్తం నీ ఎమోషన్స్ అన్నీ వదిలేసే మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఏడిస్తే మాత్రం బాగోదు అనేసి చెప్పాడు నాకు సార్. లేదు సార్ కంట్రోలింగ్ సార్ అయితే చెప్పాడు. అయితే మణికంఠ నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఫుడ్ పంపించిన ఫుడ్ మీ వైఫ్ దగ్గర నుంచి రాలేదు, రాహుల్ నుంచి వచ్చింది అన్నాడు. ఇంకా మణికంఠ అంటే ప్రియా రాలేదా సార్, ప్రియా నన్ను నమ్మలేదా సార్, ప్రియా నన్ను
నన్ను పట్టించుకోలేదు సార్ అనేసి అయితే చెప్పాడు. కానీ వచ్చిన మెసేజ్ మాత్రం ప్రియా దగ్గర నుంచే అని అన్నారు. దాన్ని ప్రియా దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, సార్ ప్లీజ్ సార్ చూపించండి సార్, ప్లీజ్ చూపించండి సార్ అంటే మాత్రం ఏమి చూపించలేదు. కానీ మణికంఠ నువ్వు ఇప్పుడు ఏడుపు రావట్లేదు అన్నావు, ప్రియా నువ్వు నాకు అవసరం లేదు, నీ బ్రతుకు నువ్వు చూసుకుంటే నువ్వు ఏడుస్తావు వేయడం అంటే, సార్ అలా అనొద్దు సార్, ప్రియా అలా అన్నది సార్ అనేసి అయితే ఎమోషనల్ అయితే చాలా బాగా అయ్యాడు అనమాట. ఎమోషనల్ అవుతారు, అలానే రిలేషన్ అలా ఉంటుంది కాబట్టి. సో ఎమోషనల్ అయితే అయ్యాడు. నాకు సార్ అయితే చెప్పారు, నువ్వు ఎప్పుడు ఏడ్చే టైం అయిపోయింది మనకంట, సింపతి క్రియేటేషన్ టైం అయిపోయింది, ఇంకా నువ్వు ఏడ్చే టైం అయిపోయింది అని క్లియర్గా చెప్తూ నువ్వు ఏడ్చినప్పుడల్లా అక్కడ ఒక టిష్యూ పట్టుకుని వెళ్ళు, ఆ టిష్యూ పక్కనే ఉంచుకో, ఏడ్చినప్పుడల్లా నువ్వు గుర్తుపెట్టుకో, నాకు సార్ ఏడొద్దన్నారని అప్పుడు నీకు అది గుర్తు చేస్తుందని చెప్పారనమాట. నాకు సార్ అయితే టిష్యూ పట్టుకుని అయితే వెళ్ళాడు. తర్వాత యష్మిని ఏమన్నాడంటే, యష్మి నువ్వు టాస్క్లో బాగా ఆడుతున్నావు, అన్ని విషయాలు ఆడుతున్నావు, కానీ నీలో ఉన్న ఒక మైనస్ ఏంటంటే నువ్వు కాస్త జెలిసీ ఫీల్ అవుతున్నావు. ఎందుకంటే ఆ టాస్క్లో, ఎందుకంటే పృథ్వీకి వెళ్ళలేదు కాబట్టి నువ్వు ఫీల్ అవుతానంటే, సార్ నేను పృథ్వీ నేను చాలా కొట్టుకున్నాను సార్ దానికోసం, చీఫ్ కోసం, సో పృథ్వీకి గెలాలనేసి నాకు అన్నైతే ఉంది, కానీ ప్రేరణ కొద్దిగా అన్యాయం చేసింది అనిపించింది అనేది అయితే చెప్పింది. ఓకే ప్రేరణ కోసం అడిగాడు, సార్ నేనైతే న్యాయం చేశాను అన్నాను, ప్రేరణ నువ్వు బాగా చేస్తావు సంచలక్కని కూడా చెప్పాడు. అయితే యష్మికి అన్నారు, యష్మి అనుకోకుండా చదివిన 2 మెసేజ్ల్లో అనేసి ఎమోషన్ గురి చేసి, నేను ఒక 3 to 5 వర్డ్స్ చెప్తాను, కాకపోతే నువ్వు ఒక సీక్రెట్ చెప్పాలని చెప్పాడు. అప్పుడు ఆమె చేయి మీద వేసుకునే టాటో కోసం అయితే చెప్పింది. అదంతా అయిపోయిన తర్వాత ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పాడు మీ డాడీ అనేసి, యూ లైక్ ఫైట్ వారియర్ అనేసి అయితే చెప్పాడంటే దాన్ని ఎమోషన్ అయింది. చాలా బాగుంది, అదంతా బాగుంది. కానీ యష్మి ఓవర్ యాక్షన్ ఎక్కడ చేస్తుందిరా అనుకుంటే మాత్రం చేస్తుంది చాలా దగ్గరలో. టాస్క్ విషయంలో కొన్నిసార్లు ఆ సోనియా వెళ్ళిపోయింది, కానీ ఈవిడ సోనియాలా తయారవుతుంది. ఆపరేషన్ యష్మి బటన్ అయితే ఆల్రెడీ చాలామంది స్టార్ట్ చేస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారో అయితే కామెంట్ అయితే చేయండి. అయితే అది జరిగిపోయిన తర్వాత నైనిక ఈ వీక్ మ్యాక్సిమం ఎలిమినేట్ అవుతుందని ఎంతమంది అనుకుంటున్నారు? మ్యాక్సిమం అఫీషియల్గా నైనిక అయితే ఎలిమినేట్ అయిపోయిందని నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. నైనిక అయితే ఎలిమినేటెడ్. కాకపోతే మ్యాక్సిమం సీక్రెట్ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, సీక్రెట్ రూమ్ ఛాన్సెస్ ఉన్నాయా 10% అంటున్నారు, బట్ మరి చూడాలి. అయితే తర్వాత మనకి ఇంకెవరున్నారు? పృథ్వీ ఉన్నాడు. పృథ్వీకి అయితే చెప్పారు, సూపర్ పృథ్వీ, జబర్దస్త్గా ఆడుతున్నావు, ఫస్ట్ 3 వీక్స్ నేనే చెప్పాను నీ వర్డ్స్ నువ్వు చాలా కేర్ఫుల్గా మాట్లాడాలి, కేర్ఫుల్గా గేమ్ ఆడాలి, నువ్వు చాలా ఏమంటారు అది రూల్స్ బ్రేక్ చేస్తూ ఆడుతున్నావు అనేసి చెప్పారు. బట్ ఇప్పుడు నేను క్లాప్ చేస్తున్నాను అనేసి అయితే చెప్పాడు. సో అదైతే జరిగింది. తర్వాత మణికంఠని ఎందుకు కార్నర్ చేస్తున్నారు, మణికంఠ ఎందుకు పాపం అన్నానంటే, ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్ ఏంట్రా అంటే మిర్రర్స్ ఇవ్వాలి, అంటే ఎవరి ఫేస్ ఏంట్రా అనేసి. ఆ ఫేస్ మిర్రర్స్ ఏంట్రా అంటే ఎన్నోయింగ్, సెల్ఫీస్, కన్నింగ్, ఇవన్నీ అయితే ఉన్నాయి. అందులో మణికంఠకి మొత్తం మణికంఠ ఎవడొచ్చినా మణికంఠ ఏదో ఒకటి, ఎన్ఓఎస్ కానీ సెల్ఫీస్ కానీ కన్నింగ్ కానీ ఏదో ఒకటి మణికంఠకి ఇవ్వడమే. నిజంగా చెప్తున్నా, మణికంఠకి ఇంతలా హైలైట్ చేస్తారంటే అది హౌస్మేట్సే. ఎందుకంటే చాలామంది ఉన్నారు అక్కడ, వాళ్ళు ఎవరిని పట్టించుకోవట్లేదు. నువ్వు విష్ణుప్రియ ఇచ్చింది, నిఖిల్ ఇచ్చాడు, పృథ్వీ ఇచ్చాడు, యష్మి ఇచ్చింది, ప్రేరణ ఇచ్చింది, సీత ఇచ్చింది, అందరూ మణికంఠకి ఇస్తే ఇంకా ఉంది. లాస్ట్కి నాకు సార్ మణికంఠకి తప్పించి ఎవరికైనా ఇవ్వండి అని చెప్పాడు. అంతలా ఎంత జరిగింది. ప్రతి ఒక్కడు మణికంఠకి ఇస్తే మణికంఠ కనబడిపోతావు, నువ్వు కనబడతావా స్క్రీన్లో? అంతే కదా, మణికంఠకి కనబడతాడు. సో మణికంఠ స్క్రీన్ స్పేస్ దొరుకుతుంది కదా. సో మళ్ళీ మణికంఠని ఎందుకన్నావు? మణికంఠ గ్రాఫ్ని కేవలం హౌస్మేట్స్ అయితే లేపుతున్నారు, ఒక పరంగా ఇంకా బిగ్ బాస్ అయితే లేపుతున్నాడు కంటెంట్ కోసం. అదైతే జరుగుతుంది. మణికంఠకి ఇవ్వడంతో మణికంఠ టర్న్ వచ్చేసరికి, సార్ నా వల్ల కాదు సార్, నేను ఎవరికి ఇవ్వలేను సార్, ఎందుకంటే నేను అంత జడ్జ్ చేసే స్థితిలో లేను సార్ అంటే, మణికంఠ నువ్వు ఏడొద్దని నీకు చెప్పాను, అంతే కదా, ఏడొద్దని చెప్పాడు నాకు సార్. మళ్ళీ ఏడిస్తే ఏంటి? గేమ్లో ఆగట్రా బాబు, మళ్ళీ నువ్వు సింపతి క్రియేషన్ ఇవన్నీ ఎందుకు అటెన్షను? అయితే పనికిరాదు అనిస్తే గేమ్లో ఆడిస్తే మణికంఠ సీతకును అండ్ ఐ థింక్ ప్రేరణ అనుకుంటా ఇచ్చాడు మణికంఠ. అదైతే జరిగిందనమాట. సో మణికంఠ పరిస్థితి అయితే అది. తర్వాత ఆదిత్య ఓమన్ వచ్చాడు, ఆయన జర్నీ అయితే చేశాడు. ఆయన అయితే పూర్తిగా ఎలిమినేట్ అయిపోయినట్టే. ఆయన జర్నీ అయితే చేశారు. ఆయన జర్నీ చేసిన తర్వాత లాట్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్స్,
లాట్ ఆఫ్ ఫన్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఆయన దాంట్లో. అయితే ఇప్పుడు ఆయన అయితే ఎలిమినేట్ అయిపోయాడు కదా, ఎలిమినేట్ అయిన తర్వాత హగ్గు పంచ్ అనేసి ఒక 2 పెట్టారనమాట. హగ్గు పంచ్ అయితే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా, అంటే నామినేషన్ ఉన్న వాళ్ళు ఒక ఇద్దరైతే సేవ్ అయిపోయారు. ఫస్ట్ దాంట్లో నిఖిల్ అయితే సేవ్ అయిపోయాడు, అండ్ సెకండ్ నబీల్ అయితే సేవ్ అయిపోయాడు. ఇంకా నామినేషన్ ఉన్నది మణికంఠ, విష్ణుప్రియ, నైనిక, ముగ్గురే ఉన్నారు అనుకుంటా. వీళ్ళు ముగ్గురే ఉన్నారు నామినేషన్లో, మణికంఠ, నైనిక, విష్ణుప్రియ, వీళ్ళు ముగ్గురు అయితే ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది రేపైతే మనం చూడబోదాం అనేసి నా సార్ అయితే చెప్పారు. అయితే ఆదిత్యం వచ్చి హగ్గు పంచ్ ఎవరికి ఇస్తారు అంటే, హగ్గు మనకి ఫస్ట్ విష్ణుప్రియకి ఇస్తున్నాడు, జెన్యూన్ పర్సన్ అన్నాడు, చాలా స్వీట్ అని చెప్పాడు. నిఖిల్కి అన్నాడు, ఎందుకంటే నిఖిల్ చాలా హార్డ్ వర్కర్, చాలా గేమ్, నన్ను నేను చూసుకున్నాడు. నబీల్కి అయితే ఇస్తున్నాడు, ఎందుకంటే నబీల్ కప్పు కొడితే నేను ఆదిత్యం కప్పు కొట్టినట్టే అన్నాడు. తర్వాత ప్రేరణకి ఇచ్చాడు, ప్రేరణకి ఇచ్చే జీలు ఆ ఎంతజియాజం చాలా ఉంది, సో ప్రేరణకి ఇచ్చాడు. సో వీళ్ళకైతే ఇచ్చాడు. మరి యష్మికి, సీతాకి, మణికంఠకి పంచాయతీ ఇచ్చాడు, అది స్వీట్గానే ఇచ్చాడు. మీరు మీ మాటలు, మీ పరిస్థితులు, మీ స్థితిగతులు, మీ ఆట మార్చుకుంటేనే మీరు ముందుకు వెళ్తారు, మీ ఇష్టం అనేసి అయితే చెప్పాడు క్లియర్గా మొహం మాట. అయితే నైనికాకి అయితే నాకు సరే హింట్ ఇచ్చారు, నువ్వు బక్క అవ్వాలి, ఇంకా నువ్వు స్పీడ్ లేదు, నీ ఫస్ట్ వారంకి ఈ వారంకి నీ గ్రాఫ్ అమాంతంగా పడిపోయింది, దబ్బుమని, నీ ఇష్టం ఇంకా మరి అనేసి తను చెప్పాడు. నెక్స్ట్ ఏం చెప్పాడంటే ఆదిత్యం బాయ్ చెప్పేశాడు, సెండ్ ఆఫ్ చెప్పేసి రేపు అంటే సండే రోజు వైల్డ్ కార్డ్స్ అయితే అలా వస్తాయి, అండ్ ఎలిమినేషన్ కూడా అప్పుడే ఉంటుంది. ఇదైతే సండే వీడియో అయితే జరగబోతుంది. మరి మీకు ఏమనిపించిందో చెప్పండి, తప్పకుండా కామెంట్ అయితే చేయండి. చాలామంది అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. వీడియో ఇస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ గైస్.